హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందండి. ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక అప్డేట్స్ అయితే రిలీజ్ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాము అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పథకం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ సూపర్ 6 పథకాల్లో మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకంగా ఉంది ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని చెప్పేసి. కొన్ని కారణాల వల్ల ఈ పథకానికి సంబంధించి చాలాసార్లు డేట్స్ రిలీజ్ అయినప్పటికీ కూడా వాయిదా అనేది వేయడం అయితే జరిగిందనమాట. ఎట్టకేలకు ప్రభుత్వం యొక్క పథకాన్ని త్వరలోనే ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందండి. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోకి డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక భద్రత, స్వావలంబన లక్ష్యంగా రూపొందించిన సంక్షేమ పథకం ఇది. ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరముల మధ్య వయసు గల అర్హులైన ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ డబ్బు మహిళల యొక్క రోజువారీ అవసరాలు, పిల్లల చదువుకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వం యొక్క ఒక లక్ష్యంగా పెట్టుకుని ఒక పథకాన్ని తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ పథకం మహిళలకు కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదు, ఆర్థికంగా వారికి స్వాతంత్రం కూడా ఇస్తుందన్నమాట. ప్రతి నెల స్థిరమైన ఆదాయం కలిగి ఉండడం, కుటుంబం పైన ఆర్థిక భారం తగ్గించుకోవడం, మహిళల స్వతంత్ర నిర్ణయాలకు ప్రోత్సాహం, పిల్లల చదువు, ఆరోగ్య అవసరాలకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు కూడా ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి ఉన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ పథకం వారి అమలులో ఇప్పుడే లేట్ అయింది కాబట్టి ఈ పథకాన్ని నెల 1500 కాకుండా ఒకేసారి 18,000 రూపాయలు ఖాతాల్లోకి వేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నమాట. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరముల పరిపాలన పూర్తి చేసుకుందండి. మరి ఇక 3వ సంవత్సరంలో కూడా అడుగుపెట్టేసింది. ఇంతవరకు కూడా ఒక పథకం అనేది రాలేదన్నమాట. ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకంత నిరాశగా కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ పథకం అసలు అమలు అవుతుందా లేదా అని చెప్పేసి చాలా మందిలో ఆందోళన కూడా ఉందండి. ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి అప్డేట్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ పథకం కోసం అప్లై చేసుకునే వాళ్ళు కొన్ని రకాల అర్హతలు అనేవి కలిగి ఉండాలి. దీంతో పాటుగా కొన్ని రకాల డాక్యుమెంట్స్ని కూడా కలిగి ఉండాలి. అవి ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకుందామండి. ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సిన మహిళ 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా వీరు నివాసితులై ఉండాలి. అలాంటి వారికే పథకం అనేది వర్తిస్తుందండి. దీంతో పాటుగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. సాధారణంగా ఈ ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి, ఇన్కమ్ ట్యాక్స్ చేసేవారికి, అదేవిధంగా ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాలు పొందుతున్న మహిళలకి ఈ యొక్క పథకం అనేది వర్తించదని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. దరఖాస్తులు ప్రారంభమైనప్పుడు డాక్యుమెంట్స్ అనేవి మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూసుకుందాము. ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు అనమాట. బ్యాంకు ఖాతా వివరాలు NPCI లింకింగ్తో పాటు ఆధార్ సీడింగ్ అనేది తప్పనిసరి అయి ఉండాలండి మీ బ్యాంకు ఖాతాకి. దీంతో పాటుగా ఫోన్ నెంబర్ కూడా మీరు లింకింగ్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి. ప్రస్తుతం అధికారికంగా అప్లికేషన్లు ప్రారంభించే డేట్ అనేది చెప్పడానికి సిద్ధంగా ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం. చెప్పంగానే మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ సిద్ధంగా పెట్టుకుంటే కనుక వెంటనే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 2026 బడ్జెట్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగిందండి. ఈ పథకం అమలులో వస్తే కనుక దాదాపుగా లక్షలాది మహిళలకు నేరుగా లాభం అనేది జరుగుతుంది. రాష్ట్ర సంక్షేమ విధానాల్లో చాలా మార్పులు అయితే వస్తాయండి. మహిళల ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుంది. రాజకీయంగా కూడా చాలా కీలక మార్పు అయితే తీసుకొస్తుంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం. ఆడబిడ్డ నిధి స్కీమ్ని చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాల్లో జమ అయితే అవుతాయన్నమాట. ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాల్సిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన మహిళలు అయితే
అయి ఉండాలన్నమాట. దీంతోపాటు మహిళలకు కొన్ని రకాల డౌట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే మరి పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి వస్తుందా? అదేవిధంగా ఒక కార్డు మీద ఇద్దరికి వస్తుందా అని చెప్పి అడుగుతున్నారండి. ఒక కార్డును ప్రామాణికంగా చేసుకొని ఒకరికి మాత్రమే ఆడబిడ్డ నిధి వస్తుంది. అదేవిధంగా పెన్షన్ తీసుకునే వారికంటే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి అయితే ఈ పథకం వర్తించదండి. అలా కాకుండా మరి వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ తీసుకునే వారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఒక కార్డులో ఒకరికి మాత్రమే రావడం జరుగుతుంది. అంటే తల్లి అలాగే కూతురు ఉన్నారనుకోండి, తల్లికి మాత్రమే, ఇంటి గృహిణికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందండి. కేవలం ఈ పథకాన్ని గృహిణుల యొక్క ఆర్థిక భద్రత కోసం అని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకోవడం జరిగింది. మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటేనే కుటుంబాలు బలంగా ఉంటాయన్న ఉద్దేశంతో పథకాన్ని తీసుకోవడం అయితే జరిగింది. ఏ విధంగా అయితే ఫ్రీ గ్యాస్ పథకం కానివ్వండి, ఫ్రీ బస్ పథకం కానివ్వండి, ఏ విధంగా అమలవుతుందో ఆడబిడ్డ నిధి పథకం కూడా అదే విధంగా మహిళలను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం అన్నమాట. ఈ పథకం ప్రారంభానికి ఇప్పటికే అన్ని రకాల కసరత్తులు, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే ఈ పథకం అమలు పైన కీలక డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. మరి మనకి ఈ జూలై నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి కూడా ఒక పథకం ప్రారంభానికి ఆలోచనలు ఉన్నట్టయితే ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. మరి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.